హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్ పోతున్నాను. మీకు అనేది మొత్తం చూపిస్తాను. మేమైతే ఇప్పుడు మీకు ఎక్కువగా వెయిట్ చేయకుండా దబ్బునైతే మీకు ట్రావెల్ వీడియో కాకుండా డైరెక్ట్ టెంపుల్ చూపిద్దామని డైరెక్ట్ వెళ్ళిపోతున్నాము. ఇక్కడ మనకు గాంధీ భవన్ నుంచి రైట్ తీసుకొని స్ట్రేట్గా పోయి ఫస్ట్ లెఫ్ట్ తీసుకుంటేనే మీకు వచ్చేస్తుంది ఇస్కాన్ టెంపుల్. ఇంకెందుకు ఆలస్యం, డైరెక్ట్ మీకు చూపిస్తాను. మనకైతే బైక్ పార్క్ చేసేసి డైరెక్ట్ ఇక్కడ నుంచి స్ట్రేట్గా వెళ్ళిపోతే ముందు నుంచి మనకు అనేది ఫ్రంట్ గేట్ ఉంటుంది. అక్కడ నుంచి మొత్తం మీకు టోటల్ చూపిస్తాను. పార్క్ అయితే పెట్టేశాం అక్కడ. ఇంకా స్ట్రేట్ వెళ్ళిపోవాలి. స్ట్రేట్ వెళ్ళిపోయి మనం లెఫ్ట్ తిరిగితే మనకు అనేది టెంపుల్ ఫ్రంట్ గేట్ వస్తుంది. ఇప్పుడు స్ట్రేట్ నేను వెళ్తున్నాను కదా, ఇక్కడ నుంచి మనం ఇప్పుడు లెఫ్ట్ తిరగాలి. లెఫ్ట్ తిరిగేసి ఇట్లా మనం ముందుకు పోతుంటే మనకు లెఫ్ట్ సైడ్లోనే టెంపుల్ ఉంటుంది. టెంపుల్ మొత్తం చూడండి, చూపిస్తున్నాను. ఫ్రంట్ బాగుంది కదా, గోపురం కూడా బాగుంది. ఇక్కడ వచ్చేసి మనం లోపల పోగానే ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో అయితే మనకు చెప్పల్ స్టాండ్ ఉంటుంది. చెప్పల్ స్టాండ్ అనేది మనం ఇక్కడ ఏదైనా సరే మన షూస్ ఏదైనా సరే ఇక్కడ వదిలేసి ఇంకా మనం లోపల పోగానే మనకు లెఫ్ట్ సైడ్ అయితే మనకు ఇస్కాన్ టెంపుల్ ఫౌండర్ అనేది కనిపిస్తారు. ఆయన శిల్పం లాగా ఇక్కడ మనకు వాల్కి వేసి ఉన్నది. ఇంకా మనకి ఇక్కడ రైట్ సైడ్లో మనకి ఇక్కడ వాల్పేపర్ లాగా మొత్తం డిస్ప్లేలో పెట్టారు. ప్లస్ ఇక్కడ మనకు ఇక్కడ మొత్తం కృష్ణుని మనకు ఫొటోస్, చిన్న ఫొటోస్ కానీ ఇంకా మనకు లాకెట్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇంకా అయితే ఈ అంకుల్ అయితే మనకు మొత్తం కృష్ణుని జపం చేస్తుండో. ఇక్కడైతే మనకు ప్రతి ఒక్క వాల్ మీద మనకనేది కృష్ణ లీలలు అంటే మనకు చిన్నప్పటి నుంచి ఆయన పెద్దగా అయినంత వరకు ఏమేమి లీలలు చేసిండో, మనకు మహాభారతంలో ఏమేమి చేసిండో కూడా ఇక్కడ శిల్పాల రూపంలో ఇక్కడ అనేది వాళ్ళు చెక్కారు. ఇక్కడ లడ్డూలు కూడా ఇన్ని అమ్మేస్తున్నారు. ఫస్ట్ అనేది ఇక్కడ అక్కడ లడ్డూలు కానీ ఏదైనా సరే ఇక్కడ ఉండుకుంటుండే మనకు ఇక్కడ మొత్తం ఇవే ఉంటుండే. మనకు వాల్స్ మీద మొత్తం కృష్ణుని లీలలు మొత్తం చెక్కేసి ఉన్నారు. చాలా బాగున్నాయి. వ్యూ కూడా చాలా బాగుంటుంది. పైన లైట్స్ కానీ ఇవి కానీ బాగుంటుంది. ఈవినింగ్ టైం పోతే ఇంకా సూపర్ ఉంటుంది. నేను అనుకొస్తాను ఈవినింగ్ టైమే పోయాను మీకు సీనరీ అనేది బాగా రావాలని. ఇక్కడ కూడా చాలా బాగా ఉన్నాయి. అన్ని వాల్స్ మీద ఉంటుంది. ప్రతి ఇటు సైడ్ అటు సైడ్ మొత్తం మనకు మ్యాక్సిమం చెక్కారనమాట. మొత్తం ఎక్కువ ఏమేమి లీలలు చేసిండో ఏందని మొత్తం చెక్కేశారు. మీరు చూస్తుండండి, నేను మొత్తం చూపిస్తాను మీకు.
మనం లాస్ట్ వరకు చూసుకుంటే ఇక్కడ మొత్తం ఇప్పటి వరకు అయితే వాల్స్ మీద ఉన్న శిల్పాలు మొత్తం అయిపోయినాయి మీకు చూపించడము. ఇక్కడ అనేది ఒకటి ఈరోజు ఏంటంటే ఒక ఫెస్టివల్ అనేది జరుగుతుంది. యాక్చువల్లీ నేను వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఈ అన్నని అడిగితే ఏం చెప్పారంటే ఆ జపమాల అంటారంట, దాన్ని ఒక కార్డ్ ఇచ్చారు, ఆ జపమాల ఇచ్చిండు. దాన్ని అయితే ఒక విధంగా పట్టుకోవాలంట, 3 ఫింగర్స్ కింద వదిలేసి దాంట్లో జపమాల పెట్టేసుకొని ఒక ఫింగర్ పైన ఇంకా థంబ్ ఫింగర్తోని ఒకటి కింద చేసుకుంటూ పోవాలంట. ఇంకా మొత్తం ఇది మొత్తం 108 అనేది మొత్తం డైల్స్ ఉంటాయంట. వీటిని మొత్తం ఇట్లా మనం ఏంటంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని అనుకుంటా ఒక డైల్ని ఇట్లా తిప్పాలి. ఇంకా మొత్తం ఇట్లానే చెప్పుకుంటా మొత్తం పోవాలి. ఇక్కడ కింద స్టెప్స్ ఉంటాయి, మీకు స్టెప్స్ కూడా చూపిస్తాను చూడండి. ఆయన అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్న నాకు, నేను కూడా మొత్తం చూశాను. అక్కడ కార్డు మీద కూడా మనకు రాసి ఉంటుంది హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని రాసి ఉంటుంది. దాన్ని చూసుకుంటా మీరైతే మొత్తం స్టెప్స్ మొత్తం కంప్లీట్ చేయాలి. 108 స్టెప్స్ మొత్తం కంప్లీట్ చేయాలని ఆయన చెప్తుండు. నేను లాస్ట్కి అనేది ఏం అడిగానంటే అక్కడ ఆ మాల లాస్ట్కి తర్వాత ఎక్కడ ఇవ్వాలని చెప్తే ఇంకా ఆయన చెప్పింది ఏంటంటే ఇక్కడ ముందర ఇక్కడ ఉంది, లాస్ట్ అక్కడ అయిపోయినాక అక్కడ ఇచ్చేయండి అని చెప్పిండు. ఇంకా నేను ఫస్ట్ స్టెప్ దగ్గర వచ్చేసాను. మళ్ళీ నేను స్టార్ట్ చేయబోతున్నాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని నేను స్టార్ట్ చేశాను. ఇంకా మొత్తం ఇది లాగ్ చేయకుండా మీకు అనేది తొందరగా చూపించేస్తున్నాను, చూస్తున్నాండి. ఇంకా మొత్తం 108 స్టెప్స్ మొత్తం కంప్లీట్ అయిపోయినాక మనం అనేది ఆ మాల అక్కడ సబ్మిట్ చేసేసి ఆ కార్డ్ మీద ఉన్న QR కోడ్ స్కాన్ చేస్తే మనకు అనేది అక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమని వస్తుంది. ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నాక ఇంగ్లీష్, హిందీ, తెలుగులో ఏదైనా లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నాక మనకనేది అక్కడ నీ నేము, ఇంకా అడ్రస్సు, ఇంకా లొకేషన్ ఎక్కడి నుంచి వచ్చారో ఇవన్నీ అడుగుతుంది. అది సబ్మిట్ చేస్తే అయిపోతుంది. అది అక్కడ అనేది మనం ఎక్కడి నుంచి వచ్చామో అని ఏందని అక్కడ సబ్మిట్ చేయడానికి జస్ట్ అది ఒకటి సర్వే లాగా అంతే. ఇంకా అక్కడ నుంచి మేము వెళ్ళిపోయినాము దర్శనం చేయడానికి. ఇంకా లోపల వెళ్ళగానే మనకు ఇంకా అక్కడ రైట్ సైడ్లో దేవుడు అనేది ఉంటాడు. ఇంకా అక్కడ నేను స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాను. మనకి ఎంట్రీ అనేది అటు సైడ్ నుంచి ఉంటుంది. మన అక్కడ నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది లోపలికి. ఇంకా స్ట్రైట్ వెళ్ళి మన రైట్ సైడ్ తిరిగితే ఇక్కడ నుంచి మనకి ఎంట్రీ పాయింట్ అనేది ఉంటుంది లోపలికి పోవడానికి, దేవుని చూడడానికి. ఇంకా ఇక్కడైతే మనకు అందరూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే అని చెప్పుకుంటున్నారు. ఇక్కడ ఫౌండర్ది ఇక్కడ శిల్పం ఉంది పెద్దగా. ఇంకా ఇక్కడ మొత్తం సోఫా మీద కూర్చున్నట్టు. ఇంకా లోపల మేము ఇక్కడైతే దర్శనం చేసుకుంటూ ఇట్లా కెమెరాతో వీడియో తీస్తుంటే ఇక్కడ ఫస్ట్ సైడ్ ఇక్కడ సైడ్ తీస్తున్నప్పుడు అయితే ఏమనలేదు. ఇంకా కొంచెం ముందర వెళ్ళగానే మనకనేది అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ అయితే తీయదు, ఎవరు పర్మిషన్ ఇచ్చారు మీకు అనేది చెప్పేసి కెమెరా ఆఫ్ చేపించేసిండు. మీకు అనేది ఇంకా చూపిస్తాను, అది చూపించలేదని ఏం మీరు ఇది తీసుకోకండి. ఇక్కడ ముందర నుంచి మీకు జూమ్ చేసి మొత్తం చూపిస్తాను చూడండి. ఇక్కడ జూమ్ చేస్తున్నాను, చూశారు కదా. ఇక్కడ అయితే తీయనియలేదు, అక్కడ పంతులు అవి అందరూ పూజలు చేస్తున్నారు. ఇంకా అక్కడ వచ్చేసి సెక్యూరిటీ గార్డ్ అయితే ఆపేసి కెమెరా అయితే గుంజుకుపోయిండు. కానీ నేనైతే రిక్వెస్ట్ చేసుకొని తీసుకొచ్చాను. మనకి ఇక్కడ అనేది ఇంకో వేరే ప్లేస్ ఉంటుంది. ఇప్పుడైతే అక్కడ చేంజ్ చేసేసారు. ఇక్కడైతే బుక్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో బుక్స్ ఉన్నాయి, మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ బుక్స్ ఉన్నాయి మనకు, ఇక్కడ మొత్తం చూపిస్తున్నాను మీకు. అక్కడ ప్లేస్ ముందర అక్కడ జపం చేయడానికి ప్లేస్ లేకపోతే ఇక్కడ వచ్చి కూడా కూర్చున్నారు చాలామంది. ఇంకా ఇక్కడ చాలామంది ఇన్ని కూర్చున్నారు వచ్చి, అక్కడ ప్లేస్ లేకపోతే ఇక్కడ వచ్చి కూర్చున్నారు. ఇంకా ఇక్కడ వచ్చేసి ఎవరైనా ఇక్కడ వచ్చి ఇంకా ఏమైనా తినాలనుకుంటే తినొచ్చు. ఇక్కడ బేకరీ టైప్ ఉంది. ఇంకా మనం లోపల వెళ్ళిపోతే ఇక్కడ వచ్చేసి మనకు జపమాల అవి అన్నీ దొరికేవి ఫస్ట్. ఇప్పుడైతే అవి లేవు, ఓన్లీ ఫొటోస్ మాత్రమే ఉన్నాయి. చిన్న నుంచి పెద్ద ఫొటోస్ ఫ్రేమ్స్ మొత్తం ఉన్నాయి, ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి. చాలా బాగున్నాయి అసలు ఫోటో ఫ్రేమ్స్. మీరు కావాలంటే తీసుకుపోవచ్చు, చాలా బాగున్నాయి చూడండి. మొత్తం చూపిస్తున్నాను.
రూమ్ అయితే చాలా పెద్దగా ఉంది. పెద్ద పెద్ద ఫొటోస్ ఉన్నాయి, చిన్న ఫొటోస్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనకు దేవుని దగ్గర వెలిగించేవి అగరబత్తులు, ఇంకా అవి అన్నీ దేవుని దగ్గర ఏమేమి చేస్తామో అన్నీ ఉన్నాయి ఇక్కడ సామాన్లు మనం తీసుకోవచ్చు. అంటే అవి మొత్తం తీసేశారు, ఎందుకో మరి తెలియదు. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళగానే ఇక్కడ మనకు బుక్స్ అనేది ఉన్నాయి. బుక్స్లో మనం ఏ బుక్స్ అయినా తీసుకోవచ్చు ఇక్కడ నుంచి. పేడే, ఫ్రీ అయితే కాదు, పేడే. అక్కడ కావాలంటే అక్కడ కూర్చొని చదువుకోవచ్చు, కానీ బయట తీసుకుపోవాలంటే పే చేసి తీసుకుపోవాలి. చాలా బుక్స్ ఉన్నాయి, అది కూడా మనకు మహాభారతము, ఇంకా కృష్ణుడు గురించి మొత్తం, అంటే దేవుని గురించి మొత్తం బుక్స్ అనేది ఉన్నాయి అక్కడ. మనకు కావాలంటే చదువుకోవచ్చు. ఇక్కడ హుండీ ఉంది ముందల. ఇక్కడ లైన్ అనేది కనిపిస్తుంది కదా మీకు, ఆ లైన్ అనేది బొట్టు పెట్టుకోవడానికి. అక్కడ ఒక అద్దం ఉంటుంది, అక్కడ అనేది ఒక మనకు దేవుంది గుర్తుంటుంది కదా, బొట్టు గుర్తు, ఆ గుర్తుంటుంది. అక్కడ డిప్ చేసి ఇంకా మనం అనేది పెట్టుకోవాలి. ఇక అద్దంలో చూసుకొని పెట్టుకోవాల్సిందే మనమే, లేదా పక్కన వాళ్ళకి చెప్పినా పెడతారు. మేమైతే లైన్లో నిలబడి మరీ పెట్టేసుకున్నాము. ఇంకా గుడి మొత్తం చూపిస్తున్నాను ఫ్రంట్ నుంచి ఎట్లా కనిపిస్తుందో. ఇంకా ఇంకోసారి దేవుని జూమ్ చేసి కూడా చూపిస్తాను, చూస్తున్నాండి మీరు. ఇది మొత్తం గుడికి సంబంధించిన బిల్డింగే. ఇది వచ్చేసి మెయిన్ గుడి. మనకి ఇక్కడ నుంచి నేను ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను దేవుని, చూడండి. చూస్తున్నారు కదా, చాలా బాగుంది అసలు. ఇక్కడ ఈ టెంపుల్లో పోగానే మనకు చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఫ్యామిలీతో పోయినా సరే, సింగిల్ అయినా సరే. మనకి ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఇక్కడ మనకనేది ప్రసాదం ఉంది, ప్రసాదం తినడానికి అటు సైడ్ పోవాలి మనం ఫ్రంట్ నుంచి ఒక మెట్లు ఉంటుంది, ఆ మెట్లు దిగి అట్లా పోతే ఇక్కడ లోపల పోవాలి మనం. లోపల పోగానే లెఫ్ట్ సైడ్లో మనకు ఇటు నుంచి ప్రసాదం తినడానికి పోవడానికి ఒక వే ఉంటుంది. ఆ వేలో మనం లోపల పోయినాం అనుకో, ఇట్లా పోతూ ఉండగానే మనకు ఎక్కువ రష్ అనేది లేదు ఇప్పుడు నేను వచ్చే టైంకి అయితే. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా చాలామంది వస్తున్నారు, రష్ పెరుగుతూ పోతుంది లోపల. ఇక్కడైతే ఇంకా ఒక కప్లో మొత్తం పెట్టేస్తున్నారు మంచిగా. ఇంకా నేను నా ఫ్రెండ్ అయితే తీసుకున్నాము, మా ఫ్రెండ్ అయితే తింటుండు, నేను కూడా చూపిస్తాను అది ప్రసాదం ఎట్లా ఉందో. ప్రసాదం అయితే చాలా బాగుంది, చాలా బాగుంది అసలు ప్రసాదం. మీరు చూస్తేనే మీకు తెలిసిపోతుంది ప్రసాదం చాలా బాగుంది. ఇక్కడ వచ్చి మనం హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఇక్కడ వాటర్ కూడా ఉంది ఫెసిలిటీ. ఇంకా మనకు తాగునీరు కూడా ఇక్కడ ఉంది. ఇంకా ఇక్కడ నుంచి మనం కింద దిగగానే మనకు రైట్ సైడ్లో టెంపుల్ ఉంటుంది. ఇంకా ఎగ్జిట్ వే అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, దారం. ఇక్కడ నుంచి మనకి ఎగ్జిట్ చూడండి, టెంపుల్ చూపిస్తున్నాను కదా, అది టెంపుల్. ఇక్కడ మనకి ఎగ్జిట్ ఇది. చాలా మంది వస్తున్నారు అసలు, ఇప్పుడు రష్ పెరుగుతూ పోతుంది.